న్యూస్. ఇరాన్ పై జరిగిన దాడులు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. యుద్ధం సరిహద్దులో జరుగుతుంటే దాని ప్రభావం మాత్రం మన జేబులపై పడుతుంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. యుద్ధ జ్వాలలు ఇప్పుడు గ్లోబల్ ఎకనామీని దహించి వేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ గడ్డపై బాంబులు పేలుతుంటే అంతర్జాతీయ మార్కెట్లో భయం వెంటాడుతుంది. ఇరాన్ రోజుకు 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచ సరఫరాలో దాదాపు 4%. ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ సరఫరా నిలిచిపోతే చమురు మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని ట్రేడర్లు ఆందోళన చెందుతున్నారు. అన్నిటికంటే భయంకరం విషయం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడడం. ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు అంటే సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ప్రతిరోజు ఈ సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని బ్లాక్ చేస్తే చమురు ధరలు బ్యారెల్కు ఏకంగా $10 నుంచి $20 వరకు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఇండియా వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయి. ఇక ఇరాన్ చమురుపై ఎక్కువగా ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థకు ఇది అతిపెద్ద షాక్. ఎగుమతులు నిలిచిపోవడమే కాకుండా షిప్పింగ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోతాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒపెక్ దేశాలు ఉత్పత్తిని స్వల్పంగా పెంచాలని భావిస్తున్నా యుద్ధం ముదిరితే ఆ ప్రయత్నాలు ఏమాత్రం సరిపోవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ ట్రేడ్స్ చూస్తే చమురు ఒప్పందాలు 6% పెరగగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు 5 నుంచి 8% వరకు జంప్ చేశాయి. అయితే ఇన్వెస్టర్ల ఆందోళనతో క్రిప్టో మార్కెట్ రక్తసిక్తమైంది. బిట్ కాయిన్ భారీగా పడిపోవడంతో కేవలం గంటల వ్యవధిలోనే క్రిప్టో మార్కెట్ నుంచి $128 బిలియన్ సంపద ఆవిరైపోయింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. యుద్ధం చల్లారకపోతే ప్రపంచవ్యాప్తంగా వస్తువులు ధరలు పెరిగి ఇన్ఫ్లమేషన్ దావానలంకలా వ్యాపించడం ఖాయంగా తెలుస్తోంది.